వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి వైసీపీ అధికార ప్రతినిధి రోజా గురించి మాట్లాడాలంటే రోతగా ఉందని విమర్శించారు. వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ప్రజలు చీకొట్టి 11 సీట్లు ఇచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ నుంచి వైసీపీని తరిమికొట్టాలని ప్రజలు మరోసారి సిద్ధంగా ఉన్నారని అన్నారు. గతంలో వైసీపీ హయాంలో మహిళలపై జరిగిన దాడులు మర్చిపోయి ఇప్పుడు శుద్ధపూసలా మాట్లాడుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో రోజా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్లాది రూపాయల నయా పందాలో దోపిడీ చేసి రోజా గురివింద సామెతలు చెబుతుందని విమర్శించారు. యువత పేరుతో ఆడుదాం ఆంధ్ర అని పెట్టి వృద్ధుల పేర్లతో దోపిడీ చేసిన సంగతి బట్టబయలు అయినా ఇంకా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. వైసీపీ చేసిన అక్రమ దోపిడీ, అన్యాయాలు చూసి ప్రజలు 11 సీట్లు ఇచ్చారని, అయినా కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నాం. వైసీపీ నేతలు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సంక్షేమ పథకాలు జోరుగా అమల్లోకి వచ్చాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. వైసీపీ వాళ్ళకి రెడ్ బుక్ పేరు చెబితే భయపడి పారిపోతున్నారని విమర్శించారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.